ధనవంతురాలైన వారసులు ధనవంతులైన కుటుంబంలో వివాహం చేసుకుంటే ఈమె ఫుల్ ఎంజాయ్ చేయవచ్చు అని అనుకుంది. జియాన్ కి పెళ్లై 1 సంవత్సరం కూడా కాకముందే ఆమె భర్త దివాలా తీశాడు. ఆ రోజు రాత్రి ఈమె త్వరగా తన సంచులను సర్దుకొని విడాకులు తీసుకుంది. పాపం జియాన్ కి ఈ విషయం తెలియదు, విధి తన పతనానికి బీజాలు నాటిందని. కొన్ని రోజుల తర్వాత ఈమెకు తెలుస్తుంది ఈమె గర్భవతి అని. కానీ బిడ్డను ఉంచుకోవాలనే ఉద్దేశం ఈమెకు లేదు. జియాన్ ఆపరేషన్ టేబుల్ పైన పడుకొని అన్నిటినీ ముగించడానికి సిద్ధమైంది. సడన్ గా అప్పుడే ఈమెకు ఒక కల వచ్చింది. కలలో 6 నెలల్లోనే జియాన్ తల్లిదండ్రులు ఊహించిన విధంగా మరణించారు. మరియు ఆమె కొత్త భర్త ఆమెను విదేశాలలో విడిచిపెట్టి పారిపోయాడు. జియాన్ కి వేరే దారి లేక రోడ్డు పైన అడుక్కుంటూ తన జీవనాన్ని కొనసాగించేది. సడన్ గా అప్పుడే ఈమె తన మాజీ భర్తని చూస్తుంది. ప్రజెంట్ ఇప్పుడు తన భర్త ఒక గొప్ప బిజినెస్ మ్యాన్. రిపోర్టర్స్ ఇలా అడుగుతూ ఉంటారు, మీరు దివాలా తీసి ఇప్పుడు ఇంత గొప్ప స్థాయికి చేరుకున్నారంటే దీనికి కారణం ఏమిటి అని అడుగుతారు. భర్త ఇలా చెప్తాడు, నా మాజీ భార్య నాకు కళ్ళు తెరిపించింది. సడన్ గా అప్పుడే జియాన్ కలలో నుంచి బయటకు వచ్చేస్తుంది. ఈమెకు ఇప్పుడు అర్థమవుతుంది, నేను చూసిందంతా కల కాదు, భవిష్యత్తు నన్ను హెచ్చరిస్తోంది అని అనుకొని ఒకవేళ నేను నా కడుపులో పెరుగుతూ ఉన్న ఈ బిడ్డని తీసేస్తే నా భవిష్యత్తే నాశనం అయిపోతుంది. దీంతో ఈమె తొందరగా హాస్పిటల్ నుంచి బయటకు వచ్చేస్తుంది. మరుసటి రోజు జియాన్ మేకప్ వేసుకుని తన మాజీ భర్తకు బాగా మేకప్ వేసుకుని తన మాజీ భర్త ఉండే ఇంటికి వెళ్తుంది. జియాన్ చూస్తుంది తన భర్త పక్కన ఒక అమ్మాయి ఉండడం. ఆమె ఎవరో కాదు, ఈమె స్కూల్లో ఉండే జూనియర్ అయి ఉంటుంది. జియాన్ తన మాజీ భర్తతో మాట్లాడడానికి ముందుకు వెళ్తుంది. కానీ భర్త ఆమె వైపు అస్సలు చూడడు, సైలెంట్ గా ముందుకు వెళ్లిపోతాడు. జియాన్ కి ఇప్పుడు అర్థమవుతుంది, నేను చేసిన ఒక పిచ్చి పని వల్ల నా భర్త నాపై ఆశని వదులుకున్నాడని.